ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి జర్నల్ కూడా నడిపారు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నవాళ్ళు పబ్లిక్‌తో కాంటాక్ట్ ఉండటానికి ఒక జర్నల్, ఒక మ్యాగజైన్, ఒక న్యూస్ పేపర్ చాలా అవసరమని గాంధీ గారు భావించారు. సో, దానికి కూడాను ఫీనిక్స్ సెటిల్మెంటే ఆలవాలమైంది. ఆ ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి జర్నల్ గాంధీ గారు స్టార్ట్ చేసింది 1903లో. దాన్ని ఫీనిక్స్ సెటిల్మెంట్‌కి 1904లో మార్చారు. అయితే ఈ యొక్క ఫిలాసఫీ ఇట్లా ఎందుకు వచ్చిందని చూసినట్లయితే, మామూలుగా వెస్ట్‌లో పాశ్చాత్య దేశాల్లో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే, ది గుడ్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్స్ ఆలోచిస్తారు. డెమోక్రసీ, మెజారిటీ అనేటువంటిది. అంటే ఎక్కువ మంది యొక్క మెజారిటీ మ్యాన్‌కైండ్ యొక్క హ్యాపీనెస్ గనక మెయిన్ అనుకున్నట్లయితే, దానికోసం కొద్దిమంది ఇబ్బంది పాలైనా పర్వాలేదు. ద గ్రేటెస్ట్ గుడ్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్స్ అనేటువంటిది వెస్టర్న్ ఫిలాసఫీలో. అందుకని ఆ కొద్దిమంది ఐరోపాలో ఉన్నటువంటి దేశాలలో ఉన్న ప్రజల యొక్క సంతోషం కోసం, వారి యొక్క ఆనందం కోసం, వారి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడం కోసం వారు ఆఫ్రికాలో, ఆసియాలో అనేక దేశాలని వలస కిందకి తీసుకొచ్చి ఇంపీరియలిజం ద్వారా వాటిని ఆక్రమించుకొని, వాటిని దోచి, వాటి యొక్క సంపత్తిని ఐరోపాకి తీసుకువెళ్ళారు. కాబట్టి అది పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది మేలు కోసం కొంతమందికి నష్టం జరుగుతుందని. కానీ దాన్ని గాంధీ ఒప్పుకోలేదు. గాంధీ సిద్ధాంతం ఏమిటనంటే, ద గ్రేటెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్. అందరి సంక్షేమం కావాలి కానీ కొద్దిమంది సంక్షేమం కోసం వేరే కొంతమందిని మనం బలిపెట్టడం సమంజసం కాదు.